ముహ్రిం వ్యక్తి తవాఫ్ పూర్తి చేసుకున్న తరువాత సయ్యి కంటే ముందు హజరే అస్వద్ను తొమ్మిదోసారి చుంబించడం సున్నత్ అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అస్వద్ను తొమ్మిదోసారి చుంబించిన తరువాత ఏమని సంకల్పం చేసుకున్నారు? సఫా మర్వాల మధ్య సయ్యి చెయ్యాలని. హజ్ ఉమ్రా చేసేవారు సయ్యి తప్పనిసరిగా చేయాలి. తవాఫ్ తర్వాత సయ్యి చేయడం సున్నత్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సయ్యి కోసం కాబా నుండి ఏ మార్గం ద్వారా వెళ్ళారు? సఫా ద్వారం ద్వారా. సఫా మర్వాల మధ్య సయ్యి చేయడం అంటే ఏమిటి? సఫా మర్వాలు మజీద్ హరాం ముందు ఉన్న చిన్న పర్వత శ్రేణులు. వాటి మధ్య 7 సార్లు పరిగెత్తే ప్రత్యేక ప్రక్రియను సయ్యి అంటారు. సయ్యి కోసం బహిష్టు, పురిటి రక్తస్రావం వంటి వాటి నుండి పరిశుభ్రంగా ఉండడం అభిలషణీయం. అయితే ముహ్రిం వ్యక్తి సయ్యి చేస్తున్నానని ఎక్కడ సంకల్పం చేసుకోవడం ఉత్తమం? సఫా పర్వతం వద్ద.